ఒక్కసారి ఊహించండి. మీరొక గదిలోకి వెళ్ళగానే కొన్ని సెకన్లలో ఉష్ణోగ్రత -100 °C కంటే కూడా తక్కువకు పడిపోతుంది. అలాంటి వాటినే క్రయోజెనిక్ ఛాంబర్స్ అంటారు. ఇవి మెడిసిన్, స్పోర్ట్స్ రికవరీ, సైంటిఫిక్ రీసెర్చ్, ఇంకా భవిష్యత్తు టెక్నాలజీ ప్రయోగాల్లో కూడా ఉపయోగిస్తారు. క్రయోథెరపీ సమయంలో అత్యంత చల్లని నైట్రోజన్ గాలి కొద్దిసేపు మనిషి శరీరాన్ని చుట్టుముడుతుంది. ఆ తీవ్ర చలి కారణంగా చర్మానికి దగ్గరున్న రక్తనాళాలు ఒక్కసారిగా కుదించుకుని ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో మరియు నొప్పిని తాత్కాలికంగా తగ్గించడంలో సహాయపడతాయి. అందుకే కొంతమంది అథ్లెట్లు భారీ వ్యాయామాల తర్వాత రికవరీ కోసం ఈ ఛాంబర్స్ను ఉపయోగిస్తారు. కానీ క్రయోజెనిక్స్లో మరో భాగం పూర్తిగా సైన్స్ ఫిక్షన్లా ఉంటుంది: క్రయోనిక్ ప్రిజర్వేషన్. కొన్ని కంపెనీలు మరణించిన తర్వాత మనిషి శరీరాన్ని లేదా అవయవాలను అత్యంత చల్లని ఉష్ణోగ్రతల్లో నిల్వ చేసి భవిష్యత్తులో టెక్నాలజీ వాటిని మళ్లీ జీవితం తీసుకురావచ్చని ఆశిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు పూర్తి మనిషి శరీరాన్ని సురక్షితంగా ఫ్రీజ్ చేసి తిరిగి జీవితం తీసుకురావడం శాస్త్రవేత్తలకు సాధ్యపడలేదు.